కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకే ఇంపార్టెన్స్ ఇస్తుందా? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. రీసెంట్గా నేను ఇక్కడ ఉప్పల్ దగ్గర రేవంత్ రెడ్డి గారు వస్తే నేను ఒక మీటింగ్ అటెండ్ అయినా. ఆయన ఫస్ట్ రావడం స్టేజ్ మీదకి రావడమే మా మహిళలందరినీ, మా ఆడబిడ్డలందరినీ ఫస్ట్ రోలో ముందు కూర్చోబెట్టాలన్నాడు. అంటే ఆయన రావడం డ్యూటీ ఫస్ట్ మహిళలు ఎక్కడున్నారు, మా ఆడబిడ్డలు ఎక్కడున్నారు అని వెతుక్కుంటాడు. ఆయన మహిళలకి ఆయన సొంత చెల్లెల్లాగా అక్కల్లాగా ట్రీట్ చేసి ఫస్ట్ వాళ్ళకి ప్రిఫరెన్స్ అంటారు. ఆయన కలవాలన్నా వెళ్ళాలన్నా మహిళల్ని ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తారు ఆయన. మేడం, నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ కేటీఆర్ అంటున్నారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన బొంద ఏడికెళ్ళేతాడండి చీఫ్ మినిస్టర్. 10 ఏళ్ళు పరిపాలించారు, దోసుకున్నారు, సరిపోలేదా? ఆయన యాటిట్యూడ్కి నువ్వు ఒక ముఖ్యమంత్రినే మర్యాద ఇస్తలేవు, ఒక ఎమ్మెల్యేలను మర్యాద ఇవ్వలేదు, నువ్వు ఏడికెళ్ళవుతావు? నీ దగ్గరికి ఒక మనిషి వస్తే నువ్వు ఎప్పుడు కలవనిచ్చినావు? నువ్వు ఒక వ్యక్తిని ఇప్పుడు నువ్వు ఫ్రీగా ఉండి అందరి దగ్గరికి వెళ్ళి నెత్తి మీద చెయ్యేసి మాట్లాడుతున్నావు, కానీ మొన్నటిదాకా ఎవరిని కలిసినావు? ఏ సామాన్య వ్యక్తిని నువ్వు కలిసినావు? ఏం అభివృద్ధి చేసినావు నువ్వు? అంటే ఒక ఫ్లైఓవర్లు, ఒక ఐటీ బిల్డింగ్స్ కడితే సరిపోతుందా? ఆయనకున్న యాటిట్యూడ్కి అసలు ఆయన చీఫ్ మినిస్టర్ గానే లేండి. ఆయన ఒక్కటే పొద్దున్న లేస్తే రేవంత్ అన్న తిట్టాలి, అంతే ఆయన కాన్సెప్ట్. పాపం ఓడిపోయాడని కొంచెం పిచ్చోడు అయిపోయాడు, మనం పట్టించుకోవద్దన్నట్టు. అంటే ఇప్పుడు ఈ మధ్యలో నార్మల్గా ఇప్పుడు విద్యార్థుల దగ్గరికి వెళ్ళి, స్కూల్స్కి వెళ్ళి అంతా వాళ్ళకు అప్రోచ్ అవుతున్నారు కదా, మాట్లాడుతున్నారు కదా, అట్లా కలవడం వల్ల మీకు అట్లా మరి 10 ఏళ్ళు ఏం చేసిండని? 10 ఏళ్ళు మరి వాళ్ళదే కదా పరిపాలన. మరి అప్పుడు కలవంది ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఎందుకు కలుస్తున్నావు? అదే అప్పటి నుంచి అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు రేవంత్ అన్న కలవట్లే, ప్రతి చిన్నోళ్ళ మీదకి రేవంత్ అన్న అనగానే వెనక్కి తిరిగి వచ్చి మాట్లాడిపోతున్నాడు.